పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఒక క్రైస్తవుడు, ఒక క్రీస్తుని కలిగిన కుటుంబం లేదా క్రీస్తుని కలిగినటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా అన్ని రంగాల్లో, అన్ని విషయములలో ఆశీర్వదించబడాలి. అన్ని రంగాల్లో కూడా అతడు వర్ధిల్లుతూ రావాలని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు క్రీస్తును కలిగిన ప్రతి ఒక్కరి విషయాల్లో కూడా అన్ని రంగాల్లో నువ్వు ఆశీర్వదించబడతావు. మనం దేవుణ్ణి కలిగిన తర్వాత మన జీవితంలో జరిగించే కార్యం కూడా అదే దేవుడు. ఒక్క రంగంలో కాదు, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆశీర్వదించబడాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం అవయవాలు ఏర్పడతాయి. తర్వాత అన్ని అవయవాలు ఆ మనిషిలో ఏర్పడతాయి. అలాగే క్రీస్తుని కలిగిన మన జీవితాల్లో కూడా అన్ని రంగాల్లో నువ్వు వర్ధిల్లాలనేది దేవుడి ఉద్దేశమైనది. మన జీవితాల్లో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలి. నీ ఉద్యోగం చేసే స్థలంలో వర్ధిల్లాలి. నీ వ్యవసాయంలో వర్ధిల్లాలి. గర్భఫలములో వర్ధిల్లాలి. భూఫలములో వర్ధిల్లాలి. నీ చదువులో జ్ఞానమందును వర్ధిల్లాలి. దేశంలోనే నువ్వు అన్ని రంగాల్లో నీవు ఆశీర్వదించబడాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా అది నీకు అతిశయముగా ఉండబోతుంది. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఇదే వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన చారాయిను ఆలోచించండి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచితిని. ఒంటరి ఉండగా పిలిచితిని. అతనిని ఆశీర్వదించి అతని పెక్కుమందు అగినట్లుగా చేసేతిని. విన్నారా? దేవుడు అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము గురించి ఆలోచించండి. మిమ్మల్ని కనిన చారా గురించి ఆలోచించండి. నేను వాళ్ళని పిలిచినప్పుడు ఒంటరిగా వచ్చారు. నేను అతన్ని పిలిచి అతను నేను ఆశీర్వదించాను. అతని పెక్కుమందు అగినట్లుగా నేను చేశాను. అంటే ఆశీర్వదించేది దేవుడు. అన్ని విషయాల్లో పెక్కుమంది గొప్పగా పెట్టేది దేవుడు. ఆ దేవుడు నమ్ముకునే బిడ్డలమైన గురించి, నీ గురించి కూడా నీ బంధువులు ఆలోచించాలి. నీ స్నేహితులు ఆలోచించాలి. వెనకాల నీ పిల్లలు ఆలోచించాలి. నా దేవుడు, నా తల్లిదండ్రులు ఆ దేవుని నమ్ముకున్నారు కాబట్టి కట్టుబట్టలతో వచ్చిన నా కుటుంబాన్ని ఈరోజు కనుసూపి మేర కండ్రకుండా దీవించాడు అని చెప్పుకోవాలి. మన తరతరాలకి, మన పిల్లలకి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అబ్రహాముని అలా ఆస్వాదించాడు. ఎలా ఆస్వాదించాడు చూడండి. అబ్రహాముని ఎలా ఆస్వాదించాడంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు. అబ్రహామును
అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు. 24 అధ్యాయం మొదటి వచనంలో అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. అర్థమైందండి? ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దీంట్లో ఆస్వాదించబడలేదు, దాంట్లో నాకు కొదవగా ఉంది, దాంట్లో నాకు ఇలా ఉంది అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోకూడదు. నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఒకసారి అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు వివాహం విషయమై తగిన భార్యని చూసురమ్మని ఎలియాజర్ని పంపించాడు. ఆ ఎలియాజరు లాబాను ఇంటికి వెళ్తాడు. అదంతా జరిగిన సంగతి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఎలియాజరు ఆ లాబానుకి ఒక మాట చెప్తాడు. ఆయన ఏమని చెప్తాడంటే, జ్ఞాపకం చేసుకోండి, ఆయన 34వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ 34వ వచనం మనం చూసినట్లయితే ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. బెతీయేలు కుమార్తె అయినటువంటి మరి రెబెకా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక మాట చెప్తాడు. 34వ వచనం చూసినట్లయితే, అబ్రహాము గురించి తన దాసుడు చెప్తాడు. చూడండి, అతడు ఇట్లనెను, నేను అబ్రహాము దాసుడను, నా యజమాని యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించాడు. అంటే పెళ్లి కుమార్తె ఇంటి వారికి అబ్రహాము దాసుడు అబ్రహాము గురించి వివరిస్తున్నాడు. అయ్యా, నేను నీ కుమార్తె పిల్లనివ్వాలి, నా కూతురు తీసుకెళ్తాను అంటున్నావు. మరి తీసుకెళ్తున్నటువంటి నీ యజమానికి ఎలా ఆస్తుంది, ఎంత ఉంది అన్నప్పుడు ఈయన చెప్తున్నాడు. యజమాని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? నా యజమాని బహుగా ఆశీర్వదించను అని చెప్తూ చూడండి 35వ వచనంలో చెప్తున్నాడు. ఆశీర్వదించను, అతడు గొప్పవాడైన, అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేశాను. అంటే అతనికి బహుగా దీవించాడు, అన్ని రంగాల్లో దీవించాడు. అతను కలిసి నివసించడానికి కూడా స్థలం సరిపోలేదంట. అప్పుడు చెప్తున్న యజమాని బహుగా దీవించాడు అని చెప్తున్నాడు అబ్రహాముని. ఆ తర్వాత వృద్ధాప్యములో నా యజమానికి ఒక కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ఏమిస్తుంటాం, తన యజమానుడు గర్భఫలంలో కూడా దీవించబడ్డాడు అబ్రహాం. అంటే ఒక క్రైస్తవుడు అన్ని రంగాల్లో దీవించబడాలి. ఈరోజు నీవు కూడా ఒకవేళ ఒంటరిగా వచ్చావు, కట్టుబట్టలతో వచ్చావు, ఈరోజు నువ్వు ఒంటరిగా కట్టుబట్టలతో వచ్చావు, ఏ రంగంలో నువ్వు తలపెట్టావో, వ్యాపారంలోనా, ఉద్యోగంలోనా, నీ బిడ్డల యొక్క చదువుకి జ్ఞానములోనా, గర్భఫల విషయంలోనా, భూపాల విషయంలోనా, అన్ని రంగాలలో నిన్ను దేవుడు దీవిస్తాడు. ఒక క్రైస్తవుడు అన్ని రంగాల్లో గెలవాలి, దీవించబడాలి. అబ్రహామును అలాగే దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరబోతుంది. అయితే అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించడానికి ఏంటయ్యా అబ్రహాములో దేవుడు చూశాడు అంటే, నెంబర్ 1 మనం చూస్తాం, ఒక పక్క దీవెన ఉండాలి, ఒక పక్క ఆత్మీయ జీవితం ఉండాలి, 2 సమపాల్లో ఉండాలి. అందుకని యోహాను భక్తుడు యోహాను రాసిన 3వ పత్రికలో
చూస్తాడు. మొదట 2వ వచనం చూసినట్లయితే యోహాను రాసిన 3వ పత్రికలో 2వ చరణం, మొదట అధ్యాయం ఉంటుంది, 2వ చరణం చూసినట్లయితే, ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండదు అన్నాడు. అబ్రహాము ఆత్మలో వర్ధిల్లాడు. చాలామంది ఒక ఉద్యోగం వచ్చిందంటే ఇక ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేస్తారు. ఇక ఆ ఉద్యోగాన్ని పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. అందుకని అంతటితో ఆగిపోతాడు. ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని యొక్క భయము భక్తిని పక్కన పెట్టేస్తాడు. అందుకని అన్ని రంగాల్లో వర్ధిల్లరు. ఇక్కడ అబ్రహాము ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది ఎంతగా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతావో ఆ తర్వాత నువ్వు అన్ని రంగాల్లో వర్ధిల్లుతావు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఓ పక్క ప్రార్థనలో వర్ధిల్లాలి, ఒక పక్క మందిరానికి వెళ్ళే విషయంలో వర్ధిల్లాలి, ఒక పక్క పరిశుద్ధతలో వర్ధిల్లాలి, ఒక పక్క దేవుని వాక్యం చదవటంలో వర్ధిల్లాలి. వీటన్నిటిలో నువ్వు వర్ధిల్లాలి. వీటన్నిటిని పక్కన పెట్టి దేవుడిచ్చిన దాన్ని పట్టుకుంటే లోతులాగా సమస్తాన్ని మనం భ్రష్టులుగా మారిపోతాం. అబ్రహాము చేసిన నెంబర్ 1, అబ్రహాము ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదిగాడంటే అబ్రహాము దేవుడికి విశ్వాసులకు తండ్రిగా ఒక మాదిరిగా దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం కలిగి అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎదిగాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎదగాలి. 2, అబ్రహాము విధేయత కలిగిన వాడు ఉన్నాడు. విధేయత. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు పిలుపునకు లోబడి అని రాయబడింది. అంటే విధేయత. 100 సంవత్సరాల వయసు వచ్చిన ఆయన బ్రతికినంత కాలం కూడా నీ పాద ధూళి లాంటి వాడిని ప్రభా, బూడిద లాంటి వాడిని ప్రభా, అబ్రహామా నీ కుమారుడు నాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభా. దేవుడికి విధేయత కలిగిన వాడు. మన జీవితాల్లో అబ్రహాముకి ఎంత ధనవంతుడైనప్పుడు కూడా విధేయత. ఒక మనిషి ఆస్వాదించేది ఏంటో తెలుసండి? విధేయత. ఆ విధేయత లేకపోతే నీ జీవితంలో ఆస్వాదించబడం. విధేయత కలిగి ఉన్నాడు. ఆ విధేయతే అతన్ని శిఖరాల మీదకి ఎక్కించింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎంతగా ఎదుగుతావో అంతగా ఒదుకుంటూ నేర్చుకో. దేవుణ్ణి ప్రేమించడం, తోటి వారిని గౌరవించడం, తగ్గించుకోవటం. పరిచర్య మందిరంలో వచ్చినప్పుడు ఏ విధంగా పరిచర్య చేసావు, ఏ విధంగా ప్రార్థన చేసావు, ఆ విధమైన విధేయతను కలిగి ఉంటూ తగిన సమయం అందు నేను చేస్తాడు దేవుడు. అన్నిట్లో ఆత్మలో వర్ధిల్లాడు అబ్రహాం. విధేయత కలిగి ఉన్నాడు. 3వదిగా అంటాడు, విశ్వాసమును బట్టి అతడు దేవుడిచ్చిన వాగ్దాన ఫలమును అనుగ్రహించాడు. దేనిస్తుంది? విశ్వాసం. అబ్రహాముకి అన్నిట్లో విశ్వాసమే. అబ్రహాం పిలువబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వచ్చాడంట. విశ్వాసం. నీకు కుమారుని ఇస్తాను అంటే అతను దేవుని నమ్మాడు. అది అతను నీతిగా ఎంచబడింది. విశ్వాసం. అయ్యా, ఇన్ని సంవత్సరాల వయసులో నువ్వు దేవుని వెంబడిస్తున్నావు అంటే విశ్వాసం. నేను ఒక దేశాన్ని ఇస్తానంటే విశ్వాసం. ఆ విశ్వాసంతో అబ్రహాము దేవుని నమ్మితే ఈ రోజున ఒక దేశాన్ని అబ్రహాముకి ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చాడు. దేని స్తోత్రం కలగ. విశ్వాసాన్ని బట్టి కుమారుని ఇచ్చాడు. ఈరోజు విశ్వాసాన్ని బట్టి అన్నీ అబ్రహాం పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మాట్లాడబడింది, విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడైన వాడు కాదని రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. ఈరోజు విశ్వాసం నీ జీవితంలో ఉండాలి. 4వదిగా అంటున్నాడు, ఆ అన్ని విషయంలో అబ్రహాము దేవుడికి ఇచ్చాడు. ఆదికాండము 14వ అధ్యాయము మనం 20వ వచనంలో మనం చూసినట్లయితే అన్ని విషయములలో అబ్రహాము దేవునికి ఇచ్చాడు. అన్నిట్లో దశమ భాగాన్ని ఇచ్చాడు. మన జీవితంలో దేవుడు మనం దీవించిన తర్వాత దేవుడు ఆజ్ఞల ప్రకారం దేవుడు మనకేం చెప్పాడు, అన్ని విషయాల్లో దేవునికి మనం ఇవ్వాలి.
ఆ దేవుడు అబ్రహాము షాలేము రాజు వచ్చి రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఇచ్చినప్పుడు అబ్రహాం అంట ఏ విషయంలో ఆశ్రయించబడ్డాడో నేను చెప్పాను కదా లిస్టు, అన్నింటిలో అబ్రహాము దేవునికి 10వ వంతు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం కలిగారు. మన జీవితాలకు కూడా ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వాద ఫలాలు నీ సువార్త వ్యాప్తి కొరకు ఉపయోగించబడాలి. దేవుని రాజ్యాన్ని కొరకు కట్టబడాలి. అన్ని విషయాల్లో అబ్రహాము దేవునికి ఇచ్చాడు. అందుకని అబ్రహాముని అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో అబ్రహామును బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుక. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా నీవు క్రీస్తుని వెంబడించబడిన నీవు శపితమైన జీవితాన్ని ఉండకూడదు. ఎప్పుడు అప్పులు చేసే జీవితం ఉండకూడదు. ఎప్పుడు శాపగ్రస్తమైన జీవితం ఉండకూడదు. ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉండకూడదు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి నువ్వు ఎదగాలి. నువ్వు ఈ రోజున చిన్న ఉద్యోగమే కావచ్చు. అబ్రహాం ఒంటరిగా వచ్చాడు. ఈ రోజున అన్ని విషయాలు దీవించబడ్డాడు. నిన్ను కూడా దేవుడు అన్ని రంగాల్లో దీవిస్తాడు. ఈ 4 విషయాలు పాటించు. నెంబర్ 1, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లేటం. విశ్వాసమును బట్టి దేవుని వెంబడించాడు. 3, విధేయత దేవుడికి చూపించాడు. 4, అన్ని విషయంలో దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 5, దేవుడికి భయము కలిగి బ్రతికాడు. భయము కలిగి బతికాడు. ఇస్సాకుని అర్పించేటప్పుడు దేవుడు అంటాడు, అబ్రహామా, నీ చిన్నవారి మీద చేయి తీసివేయి, కత్తి ఎత్తకు. నువ్వు ఈ కార్యం చేసినందున నువ్వు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదు అంటాడు ఆయన. దేని స్తోత్రం. చాలామందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. అబ్రహాముకి భయము భక్తి 2 ఉన్నాయి. చాలామంది మొదట్లో ఉన్న భయం ఉండదు. అయ్యో నేను ప్రార్థన చేయలేదే అని భయం ఉండదు. ఆదివారం మందిరానికి వెళ్ళలేదే అని భయం ఉండదు. చాలామంది నేను దేవునికి క్రమాలు నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నానే, పాపం చేయకూడదే అని భయం ఉండదు. ఈ రోజున భయము లేని వారు నశించిపోతారు. యెహోవా భయమే ఐశ్వర్యం రాయబడింది. అబ్రహాం అంత వయసులో కూడా దేవునికి భయపడేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదని భయం ఉందా? వాక్యం చదవట్లేదని భయం ఉందా? ఈ రోజున లోకాన్ని చూస్తున్నావని భయం ఉందా? భక్తి ఉందా నీ జీవితంలో? భయం కలిగి జీవించు. అబ్రహాము అన్ని విషయాల్లో దీవించబడ్డాడు. నిన్ను కూడా దేవుడు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలని, ఎప్పుడు నీ జీవితం అలాగే దారిద్ర్యతలోనే మనం బ్రతకాలని కోరుకోవట్లేదు. నిన్ను కానీ నీ బిడ్డలను కానీ అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఈ 5 విషయాలు నువ్వు పాటించు. ప్రభు కొరకు బతుకు. దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించునుగాక. ఆమె. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా, అబ్రహాము అన్ని విషయంలో ఆశీర్వదించుకున్నట్లుగా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ కూడా అన్ని రంగాల్లో క్రైస్తవుడు దీవించబడాలి. అన్ని రంగాల్లో గెలవాలి. అన్ని రంగాల్లో ప్రభు దీవించుకున్నట్లుగా మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.